కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న చలో ఆదోని మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అందులో వైసీపీ యువజన సంఘ నాయకులు విద్యార్థి సంఘాలు భారీ సంఖ్యలో పాల్గొనాలని కర్నూలు జిల్లా యువజన సంఘం అధ్యక్షులు శివారెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు సరైన సమయంలో వైద్యం అందక మరణిస్తున్న సమయంలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి సీట్ల సంఖ్యను పెంచడమే కాక ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. కేవలం కూటమి ప్రభుత్వం జగన్ పైన కక్షను పెంచుకుని మెడికల్ కళాశాలను చూసి ఓర్వలేక వాటిని పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను ఆయన తప్పుపట్టారు. ఈ నెల 19న ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణంలో వైసీపీ విద్యార్థి విభాగం యువజన విభాగం సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నామని వాటిని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోకపోతే విడుదల వారీగా తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తా ఉంది. ఈ దుర్మార్గం మీరు చేసే ప్రతి విషయానికి కూడా మేము వ్యతిరేకిస్తాము. దశల వారీగా ఏదైతే ఉద్యమాలు ఉన్నాయో రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా అదేవిధంగా ప్రజా విద్యార్థి సంఘాలను అన్నింటినీ కలుపుకొని పోయి రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ ప్రజల ముందు వ్యతిరేకించి మిమ్మల్ని అందరినీ కూర్చోబెడతామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి కంపల్సరీ వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ రేపు 19వ తారీఖు జరిగే చలో మెడికల్ కాలేజ్ మేము కర్నూలు జిల్లా తరఫున ఆదోని మెడికల్ కాలేజ్ ఆల్రెడీ 60% పూర్తయింది. అందుకు మీ కర్నూలు జిల్లా నియోజకవర్గ యూత్ వింగ్ ప్రెసిడెంట్లు స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్లు అందరూ కలిసి పెద్ద ఎత్తున చలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రామ్ని శాంతియుత ర్యాలీగా అక్కడికి చేరి మా యొక్క విన్నపాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలా, డిమాండ్స్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున యువత విద్యార్థులు అందరూ కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.